మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లోని సంజీవయ్య పార్కులో ఆయన చిత్రపటానికి పలువురు కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు మోతి రోహిత్ తదితరులు పాల్గొన్నారు. నాయకులు సంజీవయ్య సేవలను స్మరించుకుంటూ ఆయన ప్రజాసేవ సిద్ధాంతాలను ఈ తరానికి మార్గదర్శకంగా పేర్కొన్నారు. నిజాయితీ అనే పదాలు ప్రజలకి తెలపడమే కాకుండా తాను కూడా అదే మార్గంలో పయనించి దాన్ని తూచా చెప్పకుండా ఆచరించి అంచెలంచెలుగా ఎదిగి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఏఐసీసీ నాయకుడిగా ఈ రాష్ట్ర దేశ ప్రజలకి సేవలు అందించినారు. దేవుడు వారిని త్వరగా స్వర్గానికి తీసుకెళ్లినప్పటికీ వారి యొక్క ఆశయాలు, వారు చూపిన మార్గదర్శకం ఈనాటి యువతర ముందుకు పోవాలి. ఎందరో మహానుభావులు ఈ రాష్ట్ర చరిత్రలో అందరినీ స్మరించుకుంటా ఉంటాం. స్మరించుకునే గొప్పతనం కూడా మనలో ఉండాలి. గౌరవనీయులు హనుమంతరావు గారు, దామోదరం సంజీవ గారి సేవల్ని రాష్ట్రం, దేశం విస్మరింప చేయడమే కాకుండా వారు ఆనాడు అందించిన సేవల్ని నిరంతరం స్మరిస్తూ వారి మీద ఒక ప్రత్యేక శ్రద్దతో ప్రతి సంవత్సరం దామోదరం సంజీవ కార్యక్రమాలు చేస్తుండడం అనేది చాలా గొప్ప విషయం. ఆ గొప్పతనం నేను మా పెద్దాన హనుమంతరావు గారిలో చూస్తా ఉన్నాను. వారి నేతృత్వంలో ప్రతి సంవత్సరం వారిని స్మరించుకోవడం జరుగుతా ఉంది. దామోదరం సంజీవ గారిది మళ్లీ చెప్తా ఉన్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్లో గాని వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో గాని ఒక ప్రత్యేక స్థానం, వారు చాటుకున్న ప్రత్యేకత అలాంటిది. వారికి మార్గదర్శకంగా తీసుకుని ఈనాటి యువతరం, ముఖ్యంగా రాజకీయాల్లో వచ్చిన యువతరం నీతి నిజాయితీగా ప్రజలకు సేవలందించాలని కోరుకుంటా ఉన్నాం.